డిజిటల్ అక్రమాలపై సిఐడి అంటూ విజిలెన్స్ నివేదిక ఆధారంగా ప్రభుత్వ ఆదేశం గత వైసీపీ ప్రభుత్వంలో డిజిటల్ కార్పొరేషన్ పేరుతో చేసిన అక్రమాల అవినీతిపై కూటమి ప్రభుత్వం సిఐడి దర్యాప్తునికి ఆదేశించి జగన్ హయాంలో డిజిటల్ కార్పొరేషన్లో 171.9 కోట్లు ఖర్చు చేయగా అందులో 37.2 కోట్లు దుర్వినియోగం అయినట్టు విజిలెన్స్ విచారణలో వెళ్లైంది. జగన్ పత్రిక సాక్షికి దోచిపెట్టడంతో పాటు ఆయన తండ్రి వైఎస్ పాదయాత్రపై వైసీపీ నాయకుడు నిర్మించిన యాత్ర 2 సినిమాలో నటించిన మలయాళీ నటుడు ముమ్ముట్టికి 50 లక్షలను ఈ కార్పొరేషన్ నుంచే చెల్లించినట్టు విజిలెన్స్ గుర్తించింది. హైకోర్టు న్యాయమూర్తులపై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టి సీబీఐతో సంఖ్యలు వేయించుకున్న నిందితుడు అశోక్ రెడ్డి భార్య సుమ తీయగుర తదితరులకు కూడా చెల్లింపులు జరిపినట్టు తేల్చింది. ఇలాంటి పలు అక్రమాలకు బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ చేసిన సిఫార్సుకు అనుగుణంగా వైసీపీ 5 ఏళ్ల పాలనలో 4 ఏళ్ల పాటు ఈ కార్పొరేషన్ జరిగిన లావాదేవీలో 171.9 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యాయని, అందులో 139 కోట్లు ఇప్పటికే చెల్లింపులు అయ్యాయని ఇటీవల ప్రభుత్వానికి సమర్పించిన 76 పేజీల నివేదికలో విజిలెన్స్ వివరించింది. నాడు ఏపీ డిజిటల్ కార్పొరేషన్ ఎండీగా వ్యవహరించిన చిన్న వాసుదేవరెడ్డి వీడియో కంటెంట్ పేరుతో భారీగా డబ్బులు దుర్వినియోగం చేశారని, మోసపూర్తంగా వ్యవహరించి ప్రభుత్వానికి నష్టం వాటిల్లేలా చేశారని విజిలెన్స్ స్పష్టం చేసింది. కార్పొరేషన్ల అన్ని అక్రమాలకు వాసుదేవరెడ్డి బాధ్యుడని పేర్కొంది. ఐడ్రీమ్స్ వ్యవస్థాపకుడైన వాసుదేవరెడ్డి ఐపాక్ ఐడ్రీమ్స్ ఉద్యోగులకు డిజిటల్ కార్పొరేషన్లో సిబ్బందిగా చూపించి జీతభత్యాలు చెల్లించినట్టు విజిలెన్స్ గుర్తించింది. అనుభవం అర్హతలు లేని వారిని ఉద్యోగాల్లో నియమించుకుని 37 కోట్లు చెల్లింపులు చేశారని వివరించింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే పాస్టర్ ప్రవీణ్